టారిఫ్ వార్ నడుస్తూనే ఉంది. నిజానికి ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్లను పెంచడం అనేది చాలా సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో చైనీస్ మార్కెట్లు చాలా కుదేలవుతున్నట్టుగా కనబడుతుంది. నిజానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా విపరీతమైన కుదుపులు కనబడుతున్నాయి. ఇంటర్నేషనల్ ఇప్పుడు యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో విపరీతమైన షేర్స్ పడిపోయినాయి. ముఖ్యంగా మీరు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. బట్ ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్సే నిలదొక్కుని నిలబడ్డాయి అండ్ గ్రోత్ కనబడుతోంది. ఈ గత 3-4 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉంటే మనం గ్రోత్ అయితే ఆగలేదు మనది. ఇంకొక వైపు ఈ టారిఫ్ లాసెస్ తోటి చైనా ఒకవైపు ఇబ్బంది పడుతున్న క్రమంలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా నుంచి క్రమక్రమంగా షిఫ్ట్ అవ్వబోతుందని మీరు గతంలో కూడా గ్లోబల్ రౌండప్లో చెప్పారు. వాళ్ళు కూడా డీరిస్కింగ్ చేసుకుంటున్నది. యుఎస్ కంపెనీస్ చాలా వరకు చైనా నుంచి మన భారత్ వైపు వస్తున్నారని. నిజానికి అక్కడ నుంచి వస్తున్న క్రమంలో ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. $22 బిలియన్ వర్త్ ఐఫోన్స్ గత 12 నెలల కాలంలోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు భారత్ లో అని తెలుస్తుంది. ఇది 60% జంప్ అంటున్నారు. 60% పెరిగింది అని. అండ్ ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నటువంటి ఐఫోన్స్ లో ప్రతి 5 ఫోన్లలో ఒకటి భారతదేశంలో తయారు. 20% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో ఉంది. ఇది కేవలం యాపిలే కాదు, శాంసంగ్ కావచ్చు, మిగతా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెరుగుతున్నాయి. అండ్ టాయ్స్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా పెరుగుతోంది. టారిఫ్స్ వల్ల మనకు లాభమే అనే ఒక సంకేతం కూడా వస్తోంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఎలాగా అనేది? నాకు ఒక్క ప్రశ్న ఉంది యాక్చువల్లీ, చాలా రోజు నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చైనా ప్లస్ పాలసీ అని చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. +1 అనేది చైనా మాత్రమే కాదు, ఇంకొకటి ఉందని. నాకు ఇప్పుడేమనిపిస్తుందంటే చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ మారుతోంది అనుకోవచ్చా? ఆల్టర్నేట్ టు చైనా అనే మూడు ఈ రోజు బిల్డ్ అయింది అనుకోవచ్చా అనేది? అఫ్ కోర్స్ భారత్ తీసుకుంటే భారత్, ఇంకోటి తీసుకుంటే ఇంకోటి. కరెక్ట్. ఈ 2 అంశాలు ఉన్నాయి. చైనా ప్లస్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది. మనం దాన్ని డినై చేయలేం. ఎందుకంటే వాళ్ళు డీరిస్క్ చేసుకోవడానికి చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ చైనా ప్లసే పెట్టుకుంది. ఇప్పుడు కూడా మెజారిటీ ప్రొడక్షన్ చైనాలోనే అవుతుంది. కానీ ఇక్కడికి దాన్ని మార్చేటువంటి దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు 20% అచీవ్ చేశాం మనం. వాళ్ళ వరల్డ్ వైడ్ ప్రొడక్షన్ ఈరోజు భారతదేశంలో అవుతుంది. ఇది బహుశా ఇంకా 25-30% అలా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ ఒక్క దేశం మీద 100% వాళ్ళు ఈ రిస్క్ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు డీరిస్క్ చేసుకుంటారు. కాబట్టి ఈ డీరిస్క్ చేసుకున్న దగ్గర మనం చాలా క్రూషియల్ అవుతాం. మనం చైనా +1 అన్నటువంటి ఒక కాన్సెప్ట్లో వెళ్తారు. రెండవది, చైనా మీద టారిఫ్స్ అన్నీ రావడంతో కరోనా వైరస్ తర్వాత చైనా చేస్తున్నటువంటి ఈ దుందుడుకి చర్యలన్నీ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి గుండాగర్ది ఏదైతే ఉందో, దీని నుంచి క్రమేపీ వాళ్ళు ఆల్టర్నేట్స్ చూసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? చాలా వాళ్ళకి ఆప్షన్స్ ఉండినాయి. ఫస్ట్ చైనా నుంచి డీరిస్క్ అయ్యి బయటికి వెళ్దాం అనుకున్న కంపెనీలన్నీ వియట్నాంలో పెట్టాయి. యాక్చువల్గా అది చైనానే, ఎక్స్టెన్షన్ ఆఫ్ చైనానే. తర్వాత అక్కడి నుంచి బహుశా అక్కడ ఆసియాన్ కంట్రీస్లో కొన్నిట్లో పెట్టుకున్నారు వాళ్ళు. లాస్ట్కి భారతదేశానికి వచ్చారు. ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే చైనా నుంచి మనం బయటికి వెళ్తే బహుశా భారతదేశాన్ని చాలా సీరియస్గా చూడాలి అన్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్లస్ మన భారత ప్రభుత్వం యొక్క పాలసీస్ కూడా ఏమైనాయంటే PLI స్కీమ్ ద్వారా వీళ్ళని అట్రాక్ట్ చేసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు శాంసంగ్కి 1000 కోట్లు మనం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ PLI స్కీమ్ కింద వాళ్ళు 25,000 కోట్ల టర్నోవర్ వాళ్ళు చూపించగలుగుతున్నారు ఈ సంవత్సరంలో. అలాగే యాపిల్ కూడా 22 బిలియన్ భారతదేశం నుంచి వాళ్ళు షిఫ్ట్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ గతంలో మనం రమారమి 280-300 మిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ టాయ్స్ మనం చైనా నుంచి కొనుక్కునేవాళ్ళం మనం. ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత గణనీయంగా మనం పెంచుకున్నామంటే అది పడిపోయి ఒక 20% పడిపోయింది. $40-41 మిలియన్ పడిపోయింది. అది కూడా ఏంటంటే వాళ్ళు దొంగచాటును తీసుకొస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు మనకు అమ్మడానికి వీలు లేక వాళ్ళు ఆసియాన్ దేశాలను వాడుకొని మన దేశంలో డంప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. మనం ఈ టాయ్స్ గురించి నాకు తెలిసి గ్లోబల్ రౌండప్లో కనీసం 4 సార్లు చర్చించాం మనం. కరెక్ట్. ఎలా మనం మన ఎక్స్పోర్ట్స్ పెంచుతున్నాం, ఎలా మన ఇంపోర్ట్స్ తగ్గించాం, ఎలా చైనాకి ప్రత్యామ్నాయంగా నిలబడ్డాం. ఇవన్నీ ఏదో హెడ్లైన్స్లో పేపర్లో అనౌన్స్ చేసినటువంటి కాదు, 9 PM ప్రైమ్ డిబేట్స్లో జరిగినటువంటి కాదు. భారత ప్రభుత్వం చాలా టార్గెటెడ్గా కొన్ని సెక్టర్స్ని ఫోకస్ చేశారు. ఈ లో హ్యాంగింగ్ సెక్టర్స్ అన్నింటినీ కూడా మనం రీప్లేస్ చేసుకోగలిగాం. హై ఎండ్ సెక్టర్స్ ఇంకా మనకు ఛాలెంజ్ ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కంప్యూటర్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు, ఇటువంటి అంశాల్లో ఇప్పుడు కూడా మన చైనా డిపెండెన్సీ ఉన్నది. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో మనకి APIs, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఇటువంటి అంశాల్లో మనకి ఇంకా వాళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నది. కానీ లో హ్యాంగింగ్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చైనాని దూరం పెట్టేసి మనమే తీసుకోగలిగాం, టేక్ ఓవర్ చేయాం. EVs కూడాను మనం చైనా నుంచి దూరం పెట్టాం. మనం చూస్తే BYDకి ఇక్కడ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి. మనకే టాటాస్ ఉన్నారు, మహీంద్రాస్ ఉన్నారు, ఇతరత్ర కంపెనీలన్నీ కూడా భారతదేశంలోనే EVs చేస్తున్నాయి. కాబట్టి వీళ్లకు మనం
ప్రాధాన్యం ఇచ్చాం మనం. ఈవెన్ ఎలాన్ మస్క్ రాలేదు ఇంతవరకు. అవును, మాట్లాడాడు మళ్ళీ. అవును, అది కూడా మాట్లాడాలి. చూద్దాం, ఎందుకంటే గొంతెమ్మలు కోరితే మనం ఇవ్వడానికి సిద్ధంగా లేము. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఇండస్ట్రీకి నిన్న మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఏంటి అసలు, దాని అంతర్యం ఏంటి, ఏం మాట్లాడి ఉంటారు, అది చెప్పడం కష్టం, ఎందుకంటే దాని రిజల్ట్స్ చూస్తే కానీ తెలియదు. ఓకే, స్పెక్యులేషన్ అన్ని కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, బహుశా స్టార్ లింక్ భారతదేశంలో వస్తుంది అంటున్నారు. అవును, ఆయనకు ఉన్నవి 2 3, ఒకటి స్టార్ లింక్, టెస్లా, మూడవది ఆయన స్పేస్ సంబంధించినవి. ఇవే కదా ఈ 3 అంశాలు మేజర్ గా. కాబట్టి ఈ 3 అంశాల్లో మనకు స్పేస్ ఎక్స్ కొలాబరేట్ చేయొచ్చు, తప్పేముంది. ఆఫ్టర్ ఆల్ సునీత విలియం ని ప్రైవేట్ కంపెనీలుగా తీసుకొచ్చాయి. నాసా ఫెయిల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు కదా. మనకు కూడా ఏంటంటే మనకు శాటిలైట్స్ పంపించడానికి మనకు లిమిటెడ్ విండోస్ ఉంటాయి. మనకు సంవత్సరానికి ఏదో 5 6 లాంచ్లు చేస్తాం మనం. బహుశా అంతకంటే ఎక్కువ శాటిలైట్స్ పంపించాలంటే బహుశా మనం ఎలాన్ మస్క్ వాడుకోవచ్చు. స్టార్ లింక్ బహుశా మనం పర్మిట్ చేయవచ్చు. అలాగే మనం చూస్తే టెస్లాను కూడా పర్మిట్ చేయొచ్చు. కానీ టెస్లాకి మనం కండిషన్స్ పెట్టాం. చైనా నుంచి మీరు పార్ట్స్ తీసుకొచ్చి మా దేశంలో డంప్ చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పాము. భారతదేశంలో మీరు తయారు చేసుకోండి, లేదా చైనా ఏతర దేశాల నుంచి తీసుకురండి, అప్పుడైతే మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పాం. కాబట్టి ఆ కండిషన్స్ ఒప్పుకుంటే బహుశా అతను కూడా రావచ్చు. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుందో. కానీ నేనేమంటున్నానంటే బేసిక్ గా ఫండమెంటల్ గా మనకు ఈ యొక్క ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. చైనీస్ డంపింగ్ మన మీద చేస్తున్న దాన్ని చాలా మటుకు మనం అరికట్టగలిగాం. కానీ డిపెండెన్సీస్ కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ టైం మన మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో చైనా తోటి $99 బిలియన్ వెళ్ళింది ఈ సంవత్సరం. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఎంత అక్కడి నుంచి ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం, ఈ రెండింటి గ్యాప్ $99 బిలియన్ వెళ్ళింది. కానీ మనకు ఈ ఫండమెంటల్ చేంజెస్ చేసుకుంటున్నాం. APIs లో ఫర్ ఇన్స్టెన్స్ ఆల్మోస్ట్ 15% APIs భారతదేశంలో ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. అలా మెల్లిమెల్లి క్రమేపీ వీటిని షిఫ్ట్ చేస్తున్నాం. టాయ్స్ గురించి మాట్లాడాం మనం, అలాగే సెల్ ఫోన్ కాంపనెంట్స్ లో కూడా మనం మాట్లాడాం. క్రమేపీ దాన్ని తగ్గించే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్లస్ చైనీస్ ఇండస్ట్రీ ఏదైతే ఇతరతర దేశాల్లో ఉన్నాయో, కంబోడియా కావచ్చు, వియట్నాం కావచ్చు, ఇటువంటి దేశాల నుంచి వాళ్ళు డీరిస్క్ చేసి రావాలంటే ఆల్టర్నేటివ్ భారతదేశం ఉంది ఎవరికైనా కానీ కూడా. కాబట్టి ఈ యొక్క పొజిషనింగ్ మనం చేసుకున్నాం. భారతదేశం ఈ పరిస్థితిలో ఒక ఏమంటారంటే ఒక మోస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో మనం ఈరోజు ఉన్నాం మనం. కాబట్టి ఈ సూచనలు అన్నీ కూడా నువ్వు చెప్పిన స్టాటిస్టిక్స్ అన్నీ కూడా దానికి సంకేతం చూపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు నిజంగా కనుక కొంతకాలం ఉన్నాయంటే కనుక తప్పకుండా వీళ్ళందరూ షిఫ్ట్ అవుతారు. కానీ ట్రంప్ బహుశా ఈ టారిఫ్లన్నీ బెదిరించడానికి వాడు ఉండొచ్చు. రేపటి రోజు మళ్ళీ చైనాతో ఒప్పందం చేసుకుని టారిఫ్లు తీసేస్తే పెద్ద దానివల్ల మనకు లాభం ఉండకపోవచ్చు. కరెక్ట్. నేను చూద్దాం రాబోయే రోజు ఎలా డెవలప్ అవుతుందో. సపోజ్ టారిఫ్స్కి కట్టుబడే ఉన్నాడు ట్రంప్ అంటే కనుక గతి లేని పరిస్థితిలో వాళ్ళందరూ భారతదేశానికి మళ్ళీ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఫ్లూయిడ్ స్టేట్లో ఉంది, కానీ ఆపర్చునిటీ ఉన్నది మనకి. కరెక్ట్. చైనాలో మనం ఇంకా 1/5 ఉన్నాం మనం. మనకంటే 5 రెట్లు పెద్ద ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్ చైనా, దాన్ని మనం ఒప్పుకోవాలి. అద్భుతమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. 3D టెక్నాలజీలో వాళ్ళు వాడగలుగుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు 3D టెక్నాలజీతో. కాబట్టి మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. మనం డ్రోన్ వెహికల్స్ వచ్చేసే వాళ్ళ దగ్గర చూస్తుంటే కరెక్ట్. కాబట్టి అంత టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఎకానమీ వాళ్ళు తయారు చేసుకోగలిగారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం తప్పకుండా. కానీ మనం వెనకపడలేదు, మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. చైనా మీద వేటు పడిందంటే కనుక ప్రత్యామ్నాయం భారతదేశం అన్నది ఒక పొజిషనింగ్ మనం చేసుకోవాలి. భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. చూద్దాం, ఈ యొక్క ఆపర్చునిటీ మనం ఎవరు మిస్ కాకూడదు.